బాధ్యత మనకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది. భారతీయ న్యాయ సంహిత 2023 అధ్యాయం 9 ఎన్నికలకు సంబంధించిన నేరాలు చట్టం యొక్క 9వ అధ్యాయం యొక్క మా వివరణాత్మక స్థూల దృష్టికి స్వాగతం. నిర్వచనాలు. మొదట 2 కీలక పదాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. అభ్యర్థి అంటే ఎన్నికలకు నిలబడటానికి నామినేట్ చేయబడిన ఎవరైనా. ఎన్నికల హక్కు అనేది అభ్యర్థిగా నిలబడటానికి లేదా నిలబడకుండా ఉండటానికి, అభ్యర్థిత్వం నుండి వైదొలగడానికి మరియు ఓటు వేయడానికి లేదా ఓటు వేయకుండా ఉండే హక్కును సూచిస్తుంది. లంచం. సెక్షన్ 170 లంచాన్ని సూచిస్తుంది. ఇది ఇలా పేర్కొంది: వారి ఎన్నికల నిర్ణయాలను ప్రభావితం చేయడానికి లేదా అలాంటి నిర్ణయాలకు ప్రతిఫలమివ్వడానికి మరొక వ్యక్తికి సంతృప్తినిచ్చే ఎవరైనా లంచానికి పాల్పడతారు. అదేవిధంగా ఓటు వేసినందుకు లేదా ఓటు వేయనందుకు సంతృప్తిని అంగీకరించడం లేదా అలా చేయమని ఇతరులను ప్రభావితం చేయడం కూడా లంచం. సంతృప్తిని అందించడం లేదా సంపాదించడానికి ప్రయత్నించడం దానిని ఇవ్వడంగా పరిగణించబడుతుంది. సంతృప్తిని పొందేందుకు ప్రయత్నించడం దానిని అంగీకరించినట్లుగా పరిగణించబడుతుంది. అయితే పబ్లిక్ పాలసీ డిక్లరేషన్లు లేదా పబ్లిక్ యాక్షన్ వాగ్దానాలు ఈ సెక్షన్ కింద లంచంగా పరిగణించబడవు. అనుచిత ప్రభావం. సెక్షన్ 171 ఎన్నికల సమయంలో అనవసర ప్రభావం చూపుతుంది. ఈ విభాగం ప్రకారం ఎన్నికల హక్కుల స్వేచ్ఛా వినియోగంలో జోక్యం చేసుకోవడం నేరం. ఇందులో అభ్యర్థిని లేదా ఓటరును బెదిరించడం లేదా వారు శ్రద్ధ వహించే వ్యక్తి దైవిక అసంతృప్తి లేదా ఆధ్యాత్మిక దూషణను ఎదుర్కొంటారని వారిని నమ్మించడం వంటివి ఉంటాయి. మళ్లీ పబ్లిక్ పాలసీ డిక్లరేషన్లు, పబ్లిక్ యాక్షన్ వాగ్దానాలు లేదా జోక్యం చేసుకునే ఉద్దేశం లేకుండా చట్టపరమైన హక్కులను వినియోగించుకోవడం జోక్యంగా పరిగణించబడదు. వ్యక్తిత్వం. సెక్షన్ 172లో వ్యక్తి జీవించి ఉన్నా లేదా చనిపోయినా లేదా కల్పిత పేరును ఉపయోగించి వేరొకరి పేరు మీద ఓటింగ్ పత్రం కోసం దరఖాస్తు చేసినట్లుగా పేర్కొనబడింది. ఒకే ఎన్నికల్లో ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటు వేయడం కూడా వ్యక్తిత్వం కిందకు వస్తుంది. అయితే ఎలక్టర్ తరపున ఓటు వేసే అధీకృత ప్రాక్సీలకు ఇది వర్తించదు. శిక్షలు. లంచం. సెక్షన్ 173 ప్రకారం లంచం ఇస్తే 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. లంచం తీసుకోవడం, ఆహారం, పానీయం లేదా వినోదమందించడం వంటివి ఉంటే అది జరిమానాతో మాత్రమే శిక్షించబడుతుంది. మితిమీరిన ప్రభావం లేదా వ్యక్తిత్వం. సెక్షన్ 174 ప్రకారం ఈ నేరాలు 1 సంవత్సరం వరకు జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించబడతాయి. తప్పుడు ప్రకటనలు. సెక్షన్ 175 ప్రకారం ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసేలా అభ్యర్థి వ్యక్తిగత స్వభావం లేదా ప్రవర్తన గురించి తప్పుడు ప్రకటనలు చేయడం లేదా ప్రచురించడం జరిమానాతో కూడినది. అనధికార ఎన్నికల ఖర్చులు. సెక్షన్ 176 అనధికార ఎన్నికల ఖర్చులను సూచిస్తుంది. అభ్యర్థి నుండి వ్రాతపూర్వక అధికారం లేకుండా ఎవరైనా అభ్యర్థి ఎన్నికల ప్రచారం లేదా సేకరణ కోసం ఖర్చు చేస్తే 10,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. అయితే ఖర్చులు 10 రూపాయలకు మించకుండా మరియు తరువాత 10 రోజుల్లో అభ్యర్థి వ్రాతపూర్వకంగా ఆమోదించినట్లయితే అవి అధికృతమైనవిగా పరిగణించబడతాయి. ఖాతాలను ఉంచడంలో వైఫల్యం. చివరగా సెక్షన్ 177 ప్రకారం ఎన్నికల ఖర్చులకు అవసరమైన ఖాతాలను ఉంచడంలో విఫలమైతే 5,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. ఇది ఎన్నికల సంబంధిత నేరాలపై అధ్యాయం 9 యొక్క సారాంశం. మా ఎన్నికల ప్రక్రియల సమగ్రతను కాపాడుకోవడానికి చట్టాలను అర్థం చేసుకోవడం చాలా కీలకం మరియు మీ ఎన్నికల హక్కులను బాధ్యతాయుతంగా మరియు చట్టబద్ధంగా వినియోగించుకోవాలని గుర్తుంచుకోండి. మరింత వివరణ, ఉదాహరణల కోసం info9 సైబర్ మీడియాతో కూడి ఉండండి. సమాచారంతో ఉండండి, సౌకర్యంతో జీవించండి.